వినరో భాగవతోత్తమ కథలు వినరో భాగవతోత్తమ కథలు వినగా వినగా తొలగును వ్యథలు వినగా వినగా తొలగును వ్యథలు వినరో భాగవతోత్తమ కథలు వినరో భాగవతోత్తమ కథలు వినగా వినగా తొలగును వ్యథలు వినగా వినగా తొలగును వ్యథలు పలువిధ భక్తుల వింత చరితలు పలువిధ భక్తుల వింత చరితలు పలువిధ భక్తుల వింత చరితలు పలువిధ భక్తుల వింత చరితలు అందించును అవి అందని ఫలములు అందించును అవి అందని ఫలములు అందించును అవి అందని ఫలములు అందించును అవి అందని ఫలములు వినరో భాగవతోత్తమ కథలు వినగా వినగా తొలగును వ్యథలు వినరో భాగవతోత్తమ కథలు వినగా వినగా తొలగును వ్యథలు సర్వసంపత్కర సౌమ్యో మహాపాతకనాశనః మహాపాతకనాశనః రమారమణదేవో మాం రమారమణదేవో మాం సంరక్షతు హరిః సదా సంరక్షతు హరిః సదా సంరక్షతు హరిః సదా. ప్రతి మానవుడికి ఈ జన్మలో కలిగే సంస్కారాలన్నీ వెనుకటి జన్మల కర్మల మీదే ఆధారపడి ఉంటాయి. అందుకే ఒక్కొక్క మానవుడు ఒక్కొక్క తీరుగా ఉంటూ ఉంటాడు. ఈ విషయాన్ని స్పష్టంగా నిరూపించేదే జయ విజయుల చరిత్ర. జయ విజయులు అనేటువంటి ఇద్దరు జీవులు సత్వగుణంతో శ్రీహరిని ఉపాసించి వైకుంఠంలోకం చేరారు. వారి సత్వగుణ స్థాయి శ్రీహరికి పరిపూర్ణ తృప్తిని కలిగించలేదు. అందువల్ల ఆయన వారిని ద్వారపాలక పదవిలో ఉంచాడు. శ్రీహరి భవనానికి వారు పశ్చిమ ద్వారపాలకులుగా ఉండేవారు. ఒక రోజున సనాతనమైనటువంటి మహర్షులైనటువంటి సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అనేటువంటి మహర్షులు ఆ ద్వారం దగ్గరికి వచ్చారు. బ్రహ్మమానస పుత్రులు వీళ్ళు సృష్టికి తోడ్పడతారనే దృష్టితో వీళ్ళను బ్రహ్మమానస పుత్రులు బ్రహ్మ సృష్టించాడు. కానీ వీళ్ళు వైరాగ్యంతో వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళతో కూడా ప్రయోజనం కాలేదు. అది ఆ కథ అట్లా ఉంటుంది. ఆ విధంగా ఈ నలుగురు ఎప్పుడూ కూడా 7 సంవత్సరాల పిల్లవాళ్ళలాగానే ఉంటారు. వీళ్ళి కుమార చతుష్టయ అంటారు వీళ్ళను. ఉత్తములైన తపస్సులు ఎదుటి వారిని చూసినప్పుడు వారి ఆకారాన్ని గుర్తుపట్టరు. వారి యొక్క అంతర్దృష్టిలో ఎదుట వారి యొక్క సత్వగుణ స్థాయి, తపస్సు యొక్క స్థాయి ఏ ఎత్తులో ఉన్నాయో తెలుస్తాయి. దాన్ని బట్టి ఎదుటి వారిని గౌరవిస్తారు. ఇది మామూలుగా తపస్సుల యొక్క పద్ధతి. పశ్చిమ ద్వారం దగ్గర ఉన్నటువంటి జయ విజయులు కూడా తపస్సు చేసిన వారే కదా. కానీ వారికి సనకాదుల ఉత్తమ స్థితిని గుర్తుపట్టడం చేత కాలేదు. ఉత్తమమైనటువంటి స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళు తక్కువ సాధన చేసినటువంటి వాళ్లకు గుర్తుపట్టలేరు. అట్లనే వీళ్ళకన్నా తక్కువ సాధన చేసే వాళ్ళని గుర్తుపడతారు. వీళ్ళు పెద్దవాళ్ళని గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే వారి దగ్గర ఉండే సూచన పుస్తకాలలో మంచి దుస్తులు వేసుకున్న వారిని, తగన వయస్సులో ఉన్నవారిని మాత్రమే ప్రభువుల దర్శనానికి లోపలికి పంపవలే అని వ్రాసింది. అట్లనే జయ విజయులకు ఈ వాక్యం ఒక్కటే పట్టింది. కానీ వచ్చిన వారెవరు, ఎలాంటి వారు, ఎంతటి వారు అనేటువంటి విషయం మాత్రం వారికి పట్టలేదు. బట్టలు కట్టుకోవటం కూడా చేతగాని పసి కుంకలు ఎవరో లోపలికి చొరబడుతున్నారని
జయ విజయులకు తోచింది. ఎవరో కుంకలు అనుకున్నారు. దాంతో వారిలో అంతర్గతంగా ఉన్న రజోగుణం పైకి లేచింది, సత్వగుణాన్ని క్రిందకి తోసేసింది ఆ నలుగురికి కూడా. అందువల్ల వారు వెనక ముందు చూడకుండా ఆ పిల్లలను అడ్డుకున్నారు. ఈ ద్వారపాలకులు వెళ్ళి అడ్డుకున్నారు. అంతకుముందు ద్వారపాలకులు ఎవరూ కూడా సనకాదుల పట్ల ఎలా ప్రవర్తించి ఉండలేదు, ఎప్పుడూ అట్లా చేయలేదు. అందువల్ల వారు ఆశ్చర్యపోయి వీరి వంక తేరిపార చూశారు ఒక్కసారి. ఆ ద్వారపాలకుల్లో వారికి రజోగుణమే స్పష్టంగా కనిపించింది. దాంతో సనకాదులకు ప్రస్ఫుటంగా ఒక విషయం అర్థమైపోయింది, వీరిలో సత్వగుణ స్థాయి సరిగా లేదు. అందువల్ల ఇతర గుణాలు సత్వగుణాన్ని జయించగలుగుతున్నాయి. అందుకే శ్రీహరి వీరిని ప్రక్షాళన చేసి శుద్ధ సత్వమూర్తులుగా తీర్చిదిద్ది ఈ ద్వారపాలక స్థాయి నుంచి తనలో లీనమయ్యే స్థితికి తెచ్చుకుందామని సంకల్పిస్తున్నాడు. పరమాత్ముడి యొక్క లీల. వీళ్ళని ఇంకా సత్వగుణ సంపన్నులుగా చేయాలా అనేది ఒకటి, వీళ్ళలో సాధన ఇంకా చేరలేదు అని ఒకటి, తొందరగా దగ్గరికి తీసుకోవాలా అనేది ఒకటి ప్రభువుకు ఉన్నట్టుంది. అందుకని వీళ్ళకి ఈ సత్వగుణం కింద పోయి రజోగుణము తమో గుణాలతో బయట వీళ్ళు కోప్పడుతున్నారు, మమ్మల్ని అడ్డుకుంటున్నారు. అందుకే తమ ఎదుట ఈ సన్నివేశం కల్పించాడు, పరమాత్ముడే ఈ సన్నివేశాన్ని కల్పించాడు అని సనకాదులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని శ్రీహరి కరుణాబుద్ధికి దూరదృష్టికి ఆనందపడి, ముందు జరిగేది తెలుసు కదా వీళ్ళకు, ఆయన సంకల్పాలకు అనుగుణంగానే ప్రవర్తించాలని నిశ్చయించుకున్నారు. ఇది పరమాత్ముడి యొక్క ఆజ్ఞ కదా, అందుకని ఆయన మాట ప్రకారంగానే మేము వెళతాం. వెంటనే మునులు ఉగ్రులై కావలసిగా పరమాత్ముడి ఆజ్ఞతో ద్వారపాలకులతో ఇలా అన్నారు, ఓరి మూర్ఖులారా, వైకుంఠం అంటే సత్వగుణానికి స్థానం. మీరు రజోగుణం వల్ల మమ్మల్ని గుర్తించలేక మమ్మల్ని అవమానించారు. కనుక మీరు తమోగుణ ప్రధానులైన రాక్షసులే జన్మించండి అని చెప్పించారు. అది జయ విజయుల కథ. ఈ శాపంతో ద్వారపాలకులకు అప్పుడు తెలివి వచ్చింది. దాంతో ఎదుటివారు ఎవరో ఎంతటి వారు అని అర్థమైంది. సనాతన మహర్షులని తెలిసిపోయింది. వాళ్ళు సనాతన బ్రహ్మ పుట్టినప్పుడే పుట్టారేమో అట్లా ఉన్నారు వాళ్ళు. వెంటనే వారు మునుల కాళ్లపై పడి శాప నివారణోపాయం చెప్పమని ప్రార్థించారు. మీరు శపించారు, మాకు నివారణోపాయం చెప్పండి. మునులు, ఓ ద్వారపాలకులారా, మా శాపానికి తిరుగులేదు. మీరు 7 జన్మలు దేవతా జన్మలెత్తి స్వర్గ సుఖాలను అనుభవించి వైకుంఠానికి తిరిగి వస్తారా, లేక 3 జన్మలు రాక్షస జన్మలెత్తి వైకుంఠానికి తిరిగి వస్తారా? మీరే తేల్చుకోండి అన్నారు. మీరిప్పుడు అనుకోండి, ఎన్ని జన్మలు కావాలా, 7 కావాలా 3 కావాలా? అప్పుడు జయ విజయులకు అప్పటికే బుద్ధి వచ్చింది. వారు చెప్తున్నారు, ఓ మహర్షులారా, స్వర్గభోగాలలో పడితే ఎన్ని జన్మలకు బయటపడతామో ఆ దేవుడికే తెలియాలి. అయినా మేము 7 జన్మల పాటు శ్రీహరికి దూరంగా ఉండలేం, పరమాత్ముని మేము చూడలేక ఉండలేం. కనుక ఈ పాపిట్టి జన్మలైనా సరే, శ్రీహరిని ద్వేషించే జన్మలైనా సరే, మాకు 3 జన్మలే చాలు, 3 జన్మలు చాలు మాకు, మేము త్వరగా శ్రీహరిని చేరేటట్టు అనుగ్రహించండి అని కోరారు. అలా కోరడం వల్ల వారు మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను, 2వ జన్మలో రావణ కుంభకర్ణులుగాను, 3వ జన్మలో శిశుపాల దంతభక్తులుగాను జన్మించారు. దీనివల్ల మనకేం తెలుస్తుందంటే, శ్రీహరికి ప్రేమ కానీ ద్వేషం కానీ రెండూ లేవు. జీవులు వారి వారి కర్మశేషాల ప్రకారం నడుచుకుంటూ క్రమక్రమంగా తమని తాము పరిశుద్ధం చేసుకుంటూ పరిపూర్ణంగా పరిశుద్ధి లభించినప్పుడు చక్కెరలో కలిసినట్లుగా, నదులు సముద్రంలో కలిసినట్లుగా పరమాత్మలో లీనమవుతూ ఉంటారు. పరమాత్మ భక్తులకు చేసే సహాయం లేదా అంటే ఉంది. నిర్గుణుడు, నిరాకారుడు,
అయినటువంటి పరమాత్మ తన భక్తులను భిన్న విభిన్న రీతుల్లో పరిశుద్ధి చేసేందుకోసమే అవతారాలు స్వీకరిస్తూ ఉంటాడు. అంటే నామరూపాలు లేని స్వామి నామరూపాలను స్వీకరిస్తాడు. ఎవరి కోసం? భక్తుల కోసం. ఎవరి కోసం? భక్తుల కోసం. ఏ భక్తుల కోసం? ప్రేమించే భక్తుల కోసం, మరి ద్వేషించే భక్తుల కోసము కూడా. ఇందుకు శ్రీహరి ఎత్తిన నరసింహ అవతారమే చక్కటి ఉదాహరణ. ఈ ఘట్టాన్ని ప్రహ్లాద చరిత్ర అని కూడా అంటారు. ప్రహ్లాదుడు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు సోదరులు. ఇద్దరికీ విష్ణు అంటే చెప్పలేనంత వైరం. వీరిలో తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుడిని శ్రీహరి వరాహావతారం ధరించి సంహరించాడు. అప్పుడు అన్న అయినటువంటి హిరణ్యకశిపుడు బాధపడుతున్న తల్లిని, తమ్ముని భార్యలను, పిల్లలను ఓదార్చాడు. వారికి జీవులు ఎలా వస్తాయి, ఎలా పోతారు అని చెబుతూ గొప్ప వేదాంత బోధ చేశాడు. భూతానామిహ సంవాదః భూతానామిహ సంవాదః ప్రాపయామివ సువ్రతే ప్రపాయమివ సువ్రతే దైవేనైకత్ర నితానాం దైవేనైకత్ర నీతానాం ఉన్నీతానాం ఉన్నీతానాం స్వకర్మభిః ఉన్నీతానాం స్వకర్మభిః. వేదాంతం చెప్పాడు. అమ్మా, ఈ లోకంలో జీవుల కలయికలన్నీ కూడా చలివేంద్రలో కలుసుకోవటం వంటివే. వారంతా తమ కర్మల వల్ల దైవం చేత ఒక చోట చేర్చబడుతూ ఉంటారు అని ఈ సందర్భంలో యమప్రేత బంధు సంవాదం అనేటువంటి చిన్న కథను కూడా చెప్పాడు. అంటే చలివేంద్రలు ఉంటే పూర్వకాలంలో చలివేంద్రలు పెట్టేవారు. అట్లా అందరూ ఇట్లా వస్తూ ఉంటారు, పోతుంటారమ్మా, ఎందుకు ఊరికే ఏడుస్తావు? ఇంత వేదాంతం చెప్పి ఒక కథను కూడా చెప్పాడు. ఆ కథ ఏమిటంటే, పూర్వము సుయజ్ఞుడనే రాజు యుద్ధంలో మరణించగా అతని భార్యలు శవం మీద పడి ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు యముడు బాలరూపంలో వచ్చి వారిని మందలిస్తూ తత్వబోధ చేస్తూ చిన్న కథ ఇలా చెప్పాడు. యముడు చెప్పిన కథ. ఒకప్పుడు ఒక పక్షి జంటలో ఆడపక్షి బోయవాడి వల్ల పడింది. అది చూసి మగపక్షి అక్కడే ఏడుస్తూ కూర్చుండిపోయింది. అది గమనించిన బోయవాడు దాన్ని బాణంతో కొట్టి చంపాడు. కనుక తాము చావమనుకొని వచ్చేవారి కోసం ఏడవటం తప్పు కదా. చచ్చేటువంటి వాళ్ళు మేము చావము, మేము చాలా పర్మనెంట్గా ఉంటాము అని ఎవరెవరు చచ్చిపోతుంటారో వాళ్ళ కోసం ఏడుస్తూ ఉండేది. దినము చస్తూ ఉంటారు, దినము ఏడుపులేనా? చచ్చేవారి కోసం ఏడవటం తప్పు అని యముడు చెప్పాడు. అంటూ హిరణ్యకశిపుడు ఇలా అన్నాడు, కనుక మీరు ఏడవకండి. అసలు ఈ లోకంలో స్వంతవాడెవడు, పరాయవాడెవడు? ఈ తనపర భేదమంతా కేవలం భావన వల్ల కలిగిందే కదా అని అందరినీ ఓదార్చాడు. అదే బుద్ధి కొన వరకు ఉంటే బాగుండు. లేదు, హిరణ్యకశిపుడు ఈ వేదాంత బోధనైతే పెద్ద ఎత్తులో చేశాడు, కానీ తనకు మాత్రం అన్వయించుకోలేదు. తాను మాత్రం శ్రీహరి మీద పగబట్టి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ అంటే బోడా శంకరుడిలాగా బ్రహ్మ తథాస్తు అనటం పని అంతే. ఆ సమయానికి హిరణ్యకశిపుడి భార్య గర్భవతిగా ఉంది. ఇంద్రుడికి హిరణ్యకశిపుడు తపస్సులో ఉన్నాడని తెలిసి వెంటనే అతడి రాజ్యం మీదకు దండెత్తి అతడి భార్య లీలావతిని అపహరించి ఎత్తుకుపోయాడు. ఆమె విలపిస్తూ ఉండగా దారిలో నారదముని కనిపించాడు. ఓ ఇంద్ర, ఇది మంచి పని కాదయ్యా, నువ్వు చేయవలసిన పని కాదు అన్నాడు. అది ఇంద్రుడు, నువ్వే చేయాలనా? అప్పుడు ఇంద్రుడు, ఓ మునీంద్ర,
ఈమె ప్రసవించినాక రాక్షసపుత్రుణ్ణి సంహరించి ఈమెను వదిలేస్తానన్నాడు. అప్పుడు నారద మహర్షి, ఇంద్ర, ఈమె గర్భంలో ఉన్నది మామూలు వాడు కాదయ్యా, రాక్షసుడు కాదు, గొప్ప శ్రీహరి భక్తుడున్నాడు, కనుక ఈమెను వదులు అన్నాడు. ఈ గర్భంలో ఉండేది సామాన్యమైనటువంటిది గర్భం కాదు, ఇది పరమాత్ముడు యొక్క భక్తుడు, శ్రీహరి భక్తుడు. ఇంద్రుడు మహర్షి మాటను పాటించి ఆమె విడిచిపెట్టాడు. సరే, నువ్వు చెప్తున్నావు, వదిలేస్తున్నాను. ఆమె పేరు లీలావతి. నారద మహర్షి ఆమెను తనతో తీసుకువెళ్ళి తన ఆశ్రమంలో ఆశ్రయమిచ్చి రక్షించసాగాడు. ఓంకార బీజ సహితం నమయుత్యుధీర్ణం, ఓంకార బీజ సహితం నమయుత్యుధీర్ణం, నారాయణాయ పదభాసుర, నారాయణాయ పదభాసుర ముజ్వలార్థం ముజ్వలార్ణం, నారాయణాయ పదభాసుర ముజ్వలార్ణం, లీలావతీ జఠర సంస్థిత బాలకాయ, మంత్రం దిదేశ మునిరాట్చ గతాగతజ్ఞః, మంత్రం దిదేశ మునిరాట్ చ గతాగతజ్ఞః. మొదట ఓంకారము, తర్వాత నమః, ఓం నమః, తర్వాత నారాయణాయ, ఓం నమః నారాయణాయ అనే పదం గల పవిత్రాక్షరాల గల మంత్రాన్ని భూత భవిష్యత్తులు తెలిసిన నారద మహర్షి లీలావతీదేవి గర్భంలో ఉన్న శిశువుకు ఉపదేశించాడు. ఓం నమో నారాయణాయ ఒకటి, ఓం నమో నారాయణ. అప్పుడే ఆ మహర్షి గర్భస్థ శిశువుకు సకల ధర్మాలను ఉపదేశించాడు. ఈ జగత్తుకు హరియే ఆత్మ, ఆతడే పరమాత్మ, అతన్ని దర్శించు, ఆయన నామం నిత్య స్మరించు, ఆయన రూపం హృదయంలో ధరించు, ఆయన కథలు విను, ఆయన గుణాలను భావన చేయి. శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవ, నమస్కారము, అర్చనము, దాస్యము, స్నేహము, ఆత్మనివేదనం అని 9 రకాలు. అది ఆయన పరమ ప్రేమ. 9 విధముల భక్తి ముక్తికి మార్గము తెలుపు, 9 విధముల భక్తి ముక్తికి మార్గము తెలుపు, నారద సూత్రము నరుడా నియమంగా తెలుపును దత్త, నారద సూత్రము నరుడా నియమంగా తెలుపెను దత్త. 9 విధముల భక్తి ముక్తికి మార్గము తెలుపు. ఇది అద్భుతమైనటువంటి ఒక భజన. ఆత్మనివేదనము అని 9 భక్తి 9 రకాలు. అది ఆయన ఎందులే పరమ ప్రేమ. ఆ భక్తిని వరించు. నేను నాది అనే తప్పుడు పట్టుదలను వదులు. పతనం కలిగించే గ్రహాన్ని, కుటుంబ ప్రీతిని దూరంగా వదులు. విష్ణువును భజించు. వత్స, వీడు పరాయివాడని, వీడు స్వంతవాడని బుద్ధిభేదాన్ని ఎవరు కలిగిస్తున్నారో ఆమెయే మాయ. ఆమె ఎవరి ఆధీనంలో ఉందో ఆ విష్ణువును భజించును. ఆయనలోనే దృశ్యమంతా ఉందని భజించు. అన్నింటిలోనూ ఆయనే ఉన్నాడని భజించు. మనస్సుతో సోహమని భజించు. సచ్చిదానందుణ్ణి నేనే అని భజించు. ఇలా నారద మహర్షి గర్భస్థ శిశువుకు బోధించాడు. కొంతకాలం తర్వాత లీలావతికి మగపిల్లవాడు పుట్టాడు. అతడికి నారద మహర్షి ప్రహ్లాదుడని పేరు పెట్టాడు. ప్రహ్లాదుడు అంటే ఆనందించేవాడు, ఆనందింపజేసేవాడు అని అర్థం. అటు హిరణ్యకశిపుని తపస్సు తీవ్రమై ఒంటి చుట్టూ పుట్టలు పెరిగాయి. అతని తలలో నుంచి అగ్నిజ్వాలలు బయలుదేరి
ముల్లోకాలను దహించసాగాయి. ఇక తప్పదని బ్రహ్మదేవుడు వరం ఇవ్వటానికి వచ్చాడు అక్కడికి. అప్పుడు హిరణ్యకశిపుడు ఇలా వరాలను కోరాడు. ఓ దేవా, నాకు భూమి మీద కానీ ఆకాశంలో కానీ చావు రారాదు. పగలు కానీ రాత్రి కానీ నాకు చావు రాకూడదు. అస్త్రాల వల్ల కానీ శస్త్రాల వల్ల కానీ నాకు చావు రాకూడదు. భూమి యందు కానీ ఆకాశంలో కానీ నాకు చావు రాకూడదు. మనుష్యుల వల్ల కానీ జంతువుల వల్ల కానీ నాకు చావు రాకూడదు. నేను దేవతలను గెలవాలి. నాకు సాటి అయిన వీరుడు ఉండరాదు. నేను త్రిలోకాధిపతిని కావాలి. దిక్పాలకుల మహిమలన్నీ నాకు రావాలి. నా తపోయోగాల ప్రభావం ఎన్నడూ తగ్గిపోదు అని కోరాడు. అంటే మొదట కోరింది ఏంటంటే అమరత్వం కోరాడు. అప్పుడు బ్రహ్మ అన్నాడు, ఇది కుదరదయ్యా, అమరత్వం ఎన్ని సంవత్సరాలు నువ్వు 20,000 సంవత్సరాలు ఉన్నప్పటికి కూడా నువ్వు వెళ్ళిపోవాల్సిందే అన్నప్పుడు ఈ తిరకాసం పెట్టి ఇట్లా కోరాడు, దేనికి నేను మరణించకూడదు అని. బ్రహ్మదేవుడు ఈ వరాలన్నిటినీ ఇచ్చి, నాయన మంచి బుద్ధిమంతుడిగా ఉండు అని బోధించి వెళ్ళిపోయాడు. హిరణ్యాక్షుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంద్రుడు చేసిన దురాగతం తెలిసింది. అతడు దేవతలపై కోపించాడు. తన భార్యాపుత్రులను ఇంటికి తెచ్చుకొని సరాసరి స్వర్గం మీదికి దండయాత్రకు వెళ్ళి దేవతలను పారద్రోలి తాను త్రిలోకాధిపతి అయ్యాడు. ముల్లోకాలను పీడించసాగాడు. దేవతలు వాడి బాధలను తట్టుకోలేక శ్రీహరిని శరణు వేడారు. శ్రీహరి వారికి అభయం ఇచ్చాడు. శరణం శరణం శ్రీహరే, 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 శరణం శరణం శ్రీహరే. కరివరదా త్వం హి సదా, కరివరదా త్వం హి సదా, శ్రయణీయో శార్యతా, శ్రయణీయో శార్తానాం, శ్రయణీయో శార్తానాం, శ్రయణీయో శార్తానాం, నత శుభదా త్వం హి సదా, నత శుభదా త్వం హి సదా, స్మరణీయో భక్తానాం, స్మరణీయో భక్తానాం, లబ్ధవరో ధనుజోయం, లబ్ధవరో ధనుజోయం, బహువేత్తాప్య సదాత్మా, బహువేత్తాప్య సదాత్మా, బహువేత్తాప్య సదాత్మా, హరివైరాత్ హరిభక్తా, హరివైరాత్ హరిభక్తా, వత సాధు పీడయతి, మత సాధూన్ పీడయతి, శరణం శరణం శ్రీహరే, శరణం శరణం శ్రీహరే, త్వం శిక్షా విధినైవ, త్వం శిక్షా విధినైవ, నూనమాస దూన్ పాసి, దూన్ పాసి, నూనమస దూన్ పాసి, నమసా ధూన్ పాసి, సాధూన్ పరిపాసి, అత సాధూన్ పరిపాసి, సచ్చిదానం దద కృపయా, సచ్చిదానం దద కృపయా, శరణం
ఓ కరివరద, నీవు ఆర్తులకు సదా శరణమిచ్చేవాడు. ఓ భక్త శుభప్రద, నీవు భక్తులకు సదా స్మరణీయుడవు. ఈ రాక్షసుడు వరాలు పొందాడు. వీడు చాలా దురాత్ముడు. హరి మీద వైరం వల్ల హరిభక్తులైన సాధువులను పీడిస్తున్నాడు. అయ్యో, ఇతడు వేదాల మీద, దేవతల మీద, విప్రుల మీద, నీ మీద, గోవుల మీద పగబట్టాడు. బహుక్రూరుడు. అటు హిరణ్యకశిపుని త్వరగా సంహరించు. ఓ సచ్చిదానందదాత, నీవు ఆ సాధువులకు శిక్ష ద్వారానే రక్షిస్తావు. సాధువులను కృపా ద్వారా రక్షిస్తావు. అసాధువులు ఎవరెవరున్నారో రాక్షసులు, వాళ్లకు రక్షణ ఎటువంటిదంటే శిక్ష. సాధువులు ఎవరున్నారో కృప అనేటువంటిది రక్ష. ఇద్దరికీ సచ్చిదానందమే ఇస్తావని భావం. శ్రీహరి దేవతలకు అభయమిచ్చి పంపాడు.